నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన శమంత హేమంత ధారావాహిక నుండి 3వ భాగం విందామండి. ఆ మర్నాడే మామయ్య నాన్నతో మాట్లాడాడు. నాన్న నన్ను పిలిచారు. మా ఇద్దరికి బాగా ఘర్షణ జరిగింది. ఏమైనా నేను ఇప్పుడే పెళ్లి చేసుకునేది లేదు, ఉద్యోగంలో చేరి తీరతాను అని ఖచ్చితంగా చెప్పేశాను. నన్ను లొంగదీసే శక్తి మా మామయ్యకు లేదు. అనురాగం అడ్డుపడి నాన్న నన్ను లొంగదీయలేకపోయారు. తర్వాత క్రమక్రమంగా తెలిసిరాసాగింది. మామయ్య మనసు ఉత్తరాల్లోనూ మాటల్లోనూ. అతడికి నా మీద, నా అందం మీద విపరీతమైన మోజు, కానీ స్త్రీ మీద, ఆమె వ్యక్తిత్వం మీద విపరీతమైన నిరసన. ఈ 20వ శతాబ్ది లక్షణాలు ఒక్కటీ లేవు అతడిలో. క్రమంగా నాకు అతడి ప్రేమ మీద నమ్మకం ఉన్నా అతడి మీద విలువ తగ్గిపోయింది. గత 5-6 నెలలుగా నాన్న ఆరోగ్యం బాగా పాడైంది. దాంతో ఆయన మరీ పోరాటం ప్రారంభించారు నన్ను పెళ్లి చేసుకోమని. సరే, 4 నెలల క్రితం మళ్ళీ పెళ్లి మాటలు జరిగాయి. 10,000 కట్నము, ఇతర లాంఛనాలు ఇవ్వటానికి అంగీకరించారు నాన్న. తాతగారు 12,000 ఇవ్వాలి, బయట ఎన్నో సంబంధాలు 15,000-20,000 ఇస్తామంటూ వస్తున్నాయి అంటూ గొడవ చేసి ఆఖరికి అంగీకరించారు. త్వరలో తాంబూలాలు పుచ్చుకోవాలని నిశ్చయించుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. నాకు కలిగిన అసహ్యానికి మితి లేదు. నాన్నగారి దగ్గర 5-6 కన్నా డబ్బు లేదు. నాకు పెళ్ళి 10,000 కట్నంతో చేయాలంటే మరొక 5-6 అప్పు చేసి తీరాలి. మావయ్యకి, తాతగారికి మా కుటుంబ పరిస్థితులు పూర్తిగా తెలుసు. ఏ పరిస్థితుల్లో నేను ఉద్యోగం చేస్తున్నది తెలుసు. తెలిసి వాళ్ళు ఏమడిగారో తెలుసా? ఆ రోజు నా దగ్గర డబ్బు లేదు, ఏ అప్పో సప్పో చేసినా 10,000 కన్నా ఇవ్వలేనని నాన్న అంటే, అమ్మాయి ఇన్నేళ్లుగా ఉద్యోగం చేస్తోంది, ఏమాత్రము వెనకేయలేదా అన్నారు. వెనకేసుకోవటానిక నేను ఉద్యోగం చేస్తోంది? కట్నం కోసం డబ్బు పోగేసుకుని ఆ డబ్బుతో మొగుడిని కొనుక్కుందామనా నేను ఉద్యోగంలో చేరింది? అంతేనా వాళ్ళకి అర్థమైంది? అంతే. అంతే అయితే అలాంటి కుసంస్కారాల కొంపలో కాలు మోపాల్సి రావటం ఎంత హేయం! ఈ జన్మలో ఆ పనికి అంగీకరించలేను. మామయ్య అసలు మనిషా? అతనికి వ్యక్తిత్వం అన్నది ఏ కోసానైనా ఉంటే కట్నం తీసుకోవటానికి ఒప్పుకునేవాడేనా? పైగా బేరాలు, ఇలాంటి మాటలు కూడానా? నా మనసు పూర్తిగా విరిగిపోయింది. బోడి ప్రేమ, మనిషి మీద కాక ఆకారం మీద, పరిస్థితుల వల్ల పుట్టుకొచ్చిన ఆ ప్రేమకు విలువ ఉందా? రేపు ఈ ఆకారం పోగానే ఆ మోజు పోదు. చి! ఇంత ఆత్మగౌరవం లేని మనుషులతో కలిసి బతకడం నా తరం కాదు అని నిశ్చయించుకున్నాను. మర్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు. నాన్నకు ఉత్తరం రాశారు. తాంబూలాలు పుచ్చుకోవటానికి, ముహూర్తం నిశ్చయించుకోవటానికి ఎప్పుడు రమ్మనేది తెలియచేయాలంటూ. అప్పటి నుంచి మొదలైంది సంఘర్షణ నాన్నకి నాకు మధ్య. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని తెగించి చెప్పేశాను. కారణాలు అడిగారు తెల్లబోయిన నాన్న. ఏం చెప్పను, ఎలా చెప్పను? నేను అయిష్టపడుతున్న ఆ కారణాలు నాన్నకి, ఆ తరం వాళ్ళందరికీ అతి తేలికైనవిగా, హాస్యాస్పదంగా కనిపిస్తాయి. అందుకే కారణం చెప్పకుండానే నా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాను. నాన్న మండిపడ్డారు. తరచుగా ఘర్షణ జరగసాగింది. ఒకసారి అయితే తెగించి అడిగారు కూడా నాన్న, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమంటూ. అటువంటిదేమీ లేదని వెంటనే అన్నాను. మరి ఇంకేమిటైతే? కేవలం నన్ను ఆదుకోవాలన్న పాడు బుద్ధేనా? అలా అయితే నాకింక చావు ఎప్పటికొస్తుందిరా దేవుడా అంటూ ఉద్రేకపడిపోయారు ఆయన. ఆ రాత్రి ఆయనకు గుండె నొప్పి అధికంగా రావటం, నేను మీ దగ్గరకు పరిగెత్తుకు రావటము జరిగింది. ఈ మధ్య ఉత్తరాలు మరీ ఎక్కువయ్యాయి. వాళ్ల తొందర వాళ్ళది. మరి మామయ్యకు ఒంటరిగా ఉండటము, హోటల్ కూడు పడటం లేదుట. వెంటనే పెళ్లి చేసి పంపేయాలని కోరిక. నాకు అక్కడే ఒళ్ళు మండుతుంది. మళ్ళా పెళ్లి చేసుకునేది కేవలం వండి పెట్టడానికేనా? అలాగైతే నాకు పెట్టే తిండి ఏ వంట లెక్కకు పడేసినా వండి పెడుతుందిగా. లేదా శుభ్రంగా వంట నేర్చుకుని వండుకు తినమనాలి. అంతే తప్ప హోటల్ కూడా అమరటం లేదని పెళ్లి చేసుకోవాలా? ఆ మాట ఎందుకు అనటం? అది వింటుంటే చదువుకుని వ్యక్తిత్వం సంతరించుకుని మనిషిగా బతుకుతామనుకునే ఈ కాలపు యువతి ఎంత బాధపడుతుందో ఎందుకు గ్రహించరు వీళ్ళు? ఏం తోడులేని బతుకు దుర్భరంగా ఉంది, జంటగా జీవితం పంచుకుందాం రమ్మని హాయిగా ఆహ్వానిస్తే పరువుకు భంగం అవుతుందా? వంటకి వీలుగా లేదని, కొంపకి కాపలా లేదని అనటం ఎందుకు? మొన్న మామయ్యకి రాసేశాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. ఇంకా కనీసం ఏడాది అర్థం దాకా నేను పెళ్లి చేసుకోనని. అప్పటికైనా పెద్ద తమ్ముడు కుటుంబానికి చేయూతనియగలిగితేనేనని. దానికొచ్చిన జవాబు ఇది.
ఏదో ఆల్టిమేటం లాగా రాశాడు. ఈ ఉత్తరం అందిన వారం రోజుల్లోగా మీ నాన్నగారు తాంబూలాలకు ముహూర్తం నిశ్చయించి పంపారా సరే, లేదా తనను మర్చిపోవచ్చునట. అక్కడికిక్కడెవరో గుర్తుపెట్టుకుని బాధపడిపోతున్నట్లు. పూర్ ఫెలో. పేలవంగా నవ్వింది సమంత. ముగ్ధంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు శిలా ప్రతిమల స్థాణువుల ఆదిత్య. అతడికి అదంతా వాస్తవంలా అనిపించడం లేదు. ఆనందాతిరేకంతో గొంతు మూగబోయింది. మనసు స్థానం తప్పినట్లు విపరీతంగా సంచలిస్తోంది. అంతరాంతరాల్లో ఏదో గేయం కదులుతోంది. అతడికి అత్యంత ప్రియమైన గేయం. నీవేనా నీవేనా నా కలలో నిలచి హృదయము కలవరపరిచినది నీవేనా. చెప్పుల చప్పుడుతో కదలిక కలిగింది అతడిలో. ఎంతసేపు అయింది బాబు వచ్చి? అలా పక్క వీధిలో దాకా వెళ్ళాను, కాస్త షికారుగా ఉంటుందని అంటూ లోపలికి వచ్చారు బలరామయ్య. పడుకున్నాడన్న మాటే కానీ నిద్ర రావటం లేదు ఆదిత్యకు. నిద్ర పట్టించుకోవాలన్న ప్రయత్నమూ లేదు. ఆలోచనల్లోనే తేలిపోతున్నాడు. అవే అతడికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకాలంగా చూస్తున్నా, మాట్లాడుతున్నా, చనువుగా మెసలుతున్నా సమంతని, ఆమెలోని అసలు మనిషిని గుర్తించలేకపోయాడన్నమాట తను. నివురు కప్పిన నిప్పులా ఎంతో నిశ్చలంగా గుంభనగా దాగుంది స్వయం వ్యక్తిత్వం ఆమెలో. ఇన్నాళ్లుగా ఇంత సన్నిహితంగా మెలుగుతున్నా అది తనకు అంత చిక్కనే లేదంటే ఎంత చిన్నతనం పరిశోధనా పరిజ్ఞానానికి. ఇలాగైతే యువతీ యువకులు పరస్పరం సదవగాహన పెంపొందించుకుని పరస్పర రాగరంజితులైతేనే వివాహం చేసుకోవాలన్న తన అభిప్రాయానికి బలం ఎలా చేకూరుతుంది? ఇంత వ్యవధిలో తను ఆమెకు ఇంత దగ్గరగా మసులుతూ కూడా ఏమీ గ్రహించలేకపోయాడు అంటే ఇక ప్రశ్నలు సమాధానాల వల్లనే తప్ప ప్రవర్తనల ద్వారా మనిషిని గుర్తించడం అసాధ్యమేనా? లేక పరిస్థితుల్ని బట్టి ప్రవర్తనలు ఉంటాయి కనుక సమంత చుట్టూ ఉన్న వాతావరణమే ఆమెలోని వ్యక్తిత్వానికి ముసుగు కప్పి ఉంచుతోందా? అవసరమైతే ఆమె ఆ ముసుగుని అది అంత వజ్ర కవచమైనా చీల్చుకురాగలదా? అన్ని సంశయాలే అతడిలో. వాళ్ళ మామయ్యను ఆమె వివాహం ఆడదుట నచ్చచెప్పు బాబు అంటూ బలరామయ్య గారు అడిగిన రోజున ఆదిత్య తనలో తనే కొంత మదనపడ్డాడు. ఆడపిల్లలకు వ్యక్తిత్వాలుండే దేశం కాదు తమది. తల్లిదండ్రులు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళని గుట్టు చప్పుడు కాకుండా అంగీకరించి తాళి కట్టించుకుని కాపురానికి పోవలసిందే. సమంత అంతే చేయాలని ఆయన ఉద్దేశం. ఆమె కూడా అంతే చేస్తుంది. కాకపోతే కొంత బెట్టు అంతే. ఆయన చెప్తున్నారుగా ఆమెకు ఇష్టమే అని. సరే, తనదేం పోయింది? తను ఓ మాట అంటే సరి, మీ మామయ్యనే చేసుకోరాదా అంటూ. ఆమె సిగ్గుతో మేలికలు తిరిగిపోవచ్చు. ఏమిటి నాన్నగారు మీరు మరీను? నేను ఇప్పుడేం మామయ్యను చేసుకోనని ప్రతిజ్ఞ పూనేనా? ఎందుకు అందరితోనూ చెప్తారు అంటూ తండ్రి మీద ఎగిరిపడి తన అంగీకారం తెలియచేయవచ్చు. నవ్వుకున్నాడు పేలవంగా. కానీ జరిగిందంతా పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆమె అంత సీరియస్గా మాట్లాడితే ఆమెకు ఆనందతో వివాహం ఇష్టం లేకపోవటానికి కారణాలు మరోలా ఊహించుకున్నాడు. అతడి ఉద్యోగం ఆమెకు ఆనలేదు. అతడు ఆమె కోరుకునేటంత అందగాడు కాడు. ఆమెకు వివాహం మీద కన్నా ఉద్యోగం మీద, స్వేచ్ఛాయుతమైన కన్య జీవితం మీద మోజు ఇంకా తగ్గలేదేమో. ఇలాగే అనుకున్నాడు తప్పితే ఆమె నిత్యము తన కలల్లో మెదిలే స్వప్న సుందరేనని, తన ఊహా ఉద్యానాల్లో అనునిత్యము విరిసే కుసుమబాలే అని, తన ఆశయాల మొయిల్లో నిరతము మెరిసే మెరుపు తీవేనని, ఆ వ్యక్తిత్వ పరిమళాలే ఆమెకి ఇలాంటి నిర్బంధ వివాహాల పట్ల వైముఖ్యతను కలిగిస్తున్నాయని గుర్తించలేకపోయాడు. ఎంత దౌర్భాగ్యం! కనీసం సమయం మించిపోకముందే ఇప్పటికైనా గుర్తించగలిగాడు. ఎంత అదృష్టం! సంతోషంగా అనుకున్నాడు. అతడి ప్రేమ మీద నమ్మకం ఉన్నా అతడి మీద విలువ తగ్గిపోయింది. అంత ఆత్మగౌరవం లేని వ్యక్తులను నేను చస్తే చేసుకోను. మళ్ళీ మళ్ళీ గుర్తుకు రాసాగాయి ఆమె మాటలు. నిజమైన ఆధునిక తరపు ప్రతినిధి సమంత. అటువంటి స్త్రీలను తను ఆధునిక రచనల్లో చదివాడు, ఊహల్లో వెతికాడు. కానీ నిజ జీవితంలో కూడా ఉండకపోరని, తనకు తటస్థ పడగలరని ఊహ కూడా రాలేదు. తను కూడా పెళ్లి చూపుల్లో గంగిరెద్దులు అలంకరించుకుని వచ్చి గంగిరెద్దులాగే తాలూపి పలుపు కట్టించుకునే యువతులతో వివాహానికి సుముఖుడు కాడు. కానీ తన ఆశయాలకి ఆశలకు అనుగుణమైన యువతి ఎక్కడ ఎలా తటస్థపడుతుందో అర్థం కాక సతమతమవుతున్నాడు. అదే అన్వేషణలో ఉన్న ఎలాంటి మార్గంలో అన్వేషణ సాగించాలో తెలియని అయోమయంలో ఉన్నాడు.
ఆ అయోమయపు అంధకారాన్ని దూరం చేస్తూ దివ్యను వెలిగించింది ఈరోజు శమంత. సాధారణంగా ప్రేమ గుడ్డిదంటారు. స్త్రీల ప్రేమ మరీ గుడ్డిదని తన నిశ్చిత అభిప్రాయం. తాను ప్రేమించిన వాడు కనుక పెళ్ళాడతానని ముందుకొస్తే అతడిలో ఎన్ని వ్యసనాలున్నా, సంకుచితత్వం ఉన్నా, కుళ్ళు కృత్రిమత ఉన్నా అన్నింటినీ క్షమించి తనలో ఇముడ్చుకోగలిగంత సహనశీలి, ప్రేమమయి ఈ దేశపు స్త్రీ. మగవాడు పెళ్లి విషయం వచ్చేసరికి అంతవరకు ఆరాధిస్తున్న స్త్రీలలో కూడా అంతకుముందు చూడని లొసుగులు అన్నింటినీ వెతకడానికి ప్రయత్నిస్తాడు. ఆడది పెళ్లి విషయం వచ్చేసరికి అంతవరకు ఇష్టపడని యువకుడినైనా సరే అంతకుముందు అతడిలో లేని సుగుణాలను కూడా భవిష్యత్తులో ఊహించుకుంటూ మురిసిపోతూ అంగీకరిస్తుంది. అలాంటి బలహీనతలకు తావేయకుండా జీవితాలను శాసించే క్షణాల్లో నిజాలను, వాస్తవాలను వాస్తవాలుగా గుర్తించి నిబ్బరంగా ప్రవర్తించగల మనోధైర్యం ఉన్నవాళ్లే నిజమైన వ్యక్తులు. మరి ఈ నిర్వచనానికి శమంత సరితూగదు. తను చిన్నప్పటి నుంచి ప్రేమించి తనను చిన్ననాటి నుంచి ఇష్టపడుతున్నాడని తెలిసి ఈనాడు వివాహ విషయం వచ్చేసరికి అతడు లోక విరుద్ధంగా ఏమీ లేడు. ఇంజనీరింగ్ పాస్ అయ్యి మంచి ఉద్యోగంతో ఉండి ఎలాంటి దుర్గుణాలు లేకుండా ఉన్నాడు. కట్నాలు కోరటం అతి సామాన్యమైన విషయమే ఈనాడు. భార్యల్ని ఉద్యోగాలు చేయొద్దని శాసించటము మామూలు విషయమే ఈ దౌర్భాగ్య సమాజంలో. ఇటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని అతన్ని తిరస్కరించగలిగిందంటే శమంత ఈ తరపు యువతి కాదు, ముందు తరంలో పుట్టాల్సింది రేపటి మనిషి. అన్వేషణ ముగిసిందన్నట్లుగా అలసట తీర్చుకుంటూ నిద్రలోకి జారిపోయాడు ఆదిత్య. ఆ రోజు ఆదిత్యతో మనసు విప్పి మాట్లాడినప్పటి నుంచి శమంత మనసులో ఉండటం లేదు. తాను తొందరపడి పరాయి వ్యక్తి ముందు మనసు పరిచేశానా అని కొంతసేపు, పర్వాలేదు అతడంత పరాయివాడేం కాదు, ఆ మాత్రం చెప్పుకోదగ్గవాడేనని మరికొంతసేపు ఆలోచిస్తోంది. అసలు మావయ్యను తిరస్కరించడం మంచి పనేనా? మేనమావగా అతడికి తన మీద, తండ్రి మీద అభిమానం అధికమన్నమాట వాస్తవమే. తాను అతన్ని చేసుకుంటే తండ్రికి చాలా మనశ్శాంతి, సంతోషం. కానీ మరి తన మనశ్శాంతి మాట, తన ఆనందం మాట ఎలా వంచుకోగలదు తనను తాను? ఒకప్పుడు అనుకున్నట్లే మనసు ఎదిగిన ఈనాడు అతన్ని భర్తగా అనుకోవటం అంత తేలిక? అనుక్షణం ఆడదానికి అసలు వ్యక్తిత్వమే లేదన్నట్లు ప్రవర్తించే అతడికి ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలని ప్రాకులాడే తనకు ఎక్కడ కుదరాలి పొత్తు? లాభం లేదు. అనవసరంగా అతన్ని జీవితంలోకి ఆహ్వానించి ఇరువురు జీవితాలను నరకం చేసుకోవటం పూర్తిగా తెలివి తక్కువతనం. తన వల్ల కాదు. తనకు అసలు ఇప్పట్లో వివాహం ఇష్టం లేదు. తమ్ముళ్ళు ఇంకా ఎదిగి రాలేదు. ఎదిగినవాడు కలిసి రాలేదు. నాన్న జబ్బు మనిషి, పిన్ని ఆసక్తురాలు. వీళ్ళందరూ తన మీద ఆధారపడ్డవాళ్ళు. అందరినీ వదిలి కట్నాలు కానుకలు దోచుకుని వాళ్ళను బికారులుగా చేసి తను రాణివాసం వెళ్ళిపోయి అక్కడి నుంచి వీళ్ల కోసం మొసలి కన్నీళ్లు కారుస్తూ కూర్చోలేదు. వివాహం మనిషి జీవితానికి అవసరమైందే కావచ్చు, కానీ తన జీవితానికి వివాహం కన్నా అవసరమైన బాధ్యతలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటి తర్వాతే పెళ్లి విషయం. గట్టిగా తన నిర్ణయాన్ని పునః పటిష్టం చేసుకుంది మనసులోనే. తల్లి దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది ఆదిత్యకు. ఉత్తరం రావటం కాదు కానీ దాంట్లో తన పెళ్లి గురించి మరీ ఒత్తిడి చేస్తూ రాయటమే ఆదిత్యకు విసుగు కలిగింది. ఏవేవో సంబంధాలు తమ ఫాయిదాకు సరితూగగలవట. అటువంటి వివాహాలు తనకు సుతరాము ఇష్టం లేదని, ఆ పిల్లలెవరూ తనకు అక్కర్లేదని తల్లికి చెప్పాలంటే ఎటువంటి వివాహం తనకు ఇష్టమో, ఎలాంటి పిల్ల తనకు కావాలో కూడా చెప్పగలిగి ఉండాలి తను మరి ఆ స్థితికి ఇంకా చేరుకోలేదు. ఎటువంటి వివాహం తనకి ఇష్టమో చెప్పగలడు, కానీ ఏ పిల్ల తనకు ఇష్టమో ఆ పిల్లతో మాట్లాడకుండానే, ఆమె అభిప్రాయం లేకుండానే, అనుమతి తీసుకోకుండానే ఎలా చెప్పగలడు తల్లికి? అందుకే ఆ విషయాన్ని దాటేస్తూ జవాబు రాసి పడేశాడు. ఉత్తరంలో దాటవేయగలిగాడు, కానీ మనసును దాటటం తరం కాలేదు. అవును, తను శమంతను ప్రేమిస్తున్నాడు. ఆమెలో ఉన్న ఆశయాలను, ఆకాంక్షలను నింపుకున్న పరిపూర్ణ మూర్తిని చూడగలుగుతున్నాడు. ఆ విషయం ఆమెకు చెప్పాలి. తనతో బ్రతుకు పంచుకోవటం ఆమెకి ఇష్టమో కాదో అడిగేయాలి అనుకున్నాడు. బలరామయ్య గారి ఆరోగ్యం కుదుట పడ్డట్టే పడుతూ మళ్ళీ ఒక్కసారిగా తిరగబెట్టింది. ఒకరోజు సాయంత్రం షికారుగా బజారులోకి వెళ్ళిన బలరామయ్య గారు రోడ్డు దాటుతూ హఠాత్తుగా వచ్చిన లారీని తప్పుకునే ప్రయత్నంలో గబగబా అడుగులు వేయాల్సి వచ్చి బొక్కబోర్లా పడిపోవడంతో బ్లడ్ ప్రెషర్ హెచ్చి గుండె దడ పెరిగింది.
ఎవరో ఎరుగున్న పెద్ద మనుషులు సమయానికి అక్కడ ఉండటంతో రిక్షాలో ఇంటికి చేరవేసి 4 చీవాట్లు పెట్టి వెళ్లారు. అటువంటి జబ్బు మనిషిని ఒంటరిగా బయటకు పంపినందుకు. కొంపలో రోజల్లా పడుండాలంటే చచ్చే చిరాగ్గా ఉంటుందమ్మా. అందుకే సాయంత్రం అక్కడికి శంకరాన్ని సాయం రమ్మన్నాను. వాడు నా మాట వినిపించుకుంటాడా, దబాయించి పారిపోయాడు. అందుకే ఒక్కడనే వెళ్ళాను ఆయాసపడుతూనే అన్నారాయన. శమంత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చచ్చా, రోగిష్టి మనిషి ఒక్క గంట సేపు బయట తిరగటానికి కూడా నోచుకోలేదా? 16 ఏళ్ల వెధవ, వాడికి ఆ పాటి బాధ్యత తెలీదా? తండ్రి మాటల్ని కూడా లెక్క పెట్టకుండా పోతాడా? తమ్ముడి మీద అంతులేని కోపం ముంచుకొచ్చింది. కానీ ఏమీ అనటానికి అధికారం లేదు. తన నిస్సహాయత మీద తనకే కోపం వచ్చింది. కన్నీటి రూపంలో ఆ కోపం చల్లార్చుకుంది. పక్క సరిచేసి తండ్రి పక్కన కూర్చుంది. 7:30 గంటల వేళకు ఆదిత్య వచ్చాడు. అప్పటికే ఆయన పరిస్థితి అలాగే ఉంది. ఆదిత్యకు ఆయన్ని చూసేసరికి భయం వేసింది. హాస్పిటల్లో చేర్పించడం మంచిదనిపించింది. నచ్చ చెప్పి అప్పటికప్పుడు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించేశాడు. బలరామయ్య గారు హాస్పిటల్లో చేరి దాదాపు వారం రోజులు కావస్తోంది. ఆయన ఆరోగ్యం మాత్రం ఇంకా ఒక దరికి చేరుకోలేదు. ఒకరోజు నార్మల్గా ఉంటే మరొక రోజు తిరగబెట్టేస్తోంది. మామూలుగా వాడే మందులు, ఇంజక్షన్లు ఏమాత్రం పని చేయకుండా పోతున్నాయి. గుండె బలహీనత ఎక్కువగా ఉంది మనిషికి. ముందు అది కంట్రోల్ చేయకపోతే ప్రమాదం. తర్వాత కూడా ఉద్రేకం తెప్పించకుండా గాజు బొమ్మలా కాపాడుకోవాలి మనిషిని అన్నారు డాక్టర్లు. ఆదిత్య ద్వారా వచ్చిన కేసు కావటాన అందరూ తగిన శ్రద్ధ చూపుతున్నారు ఆయన విషయంలో. ఆదిత్యకు డాక్టర్గానే కాక మనిషిగా కూడా శ్రమ అధికమైపోయింది. హాస్పిటల్కు తిరగటానికి, మందులవి తేవటానికి శమంతకు మరో తోడెవరూ లేరు. తమ్ముడు ఆమెకు వీసమెత్త సాయం కూడా చేయటం లేదు. అతన్ని సావిత్రి ఏమీ అనదు. ఆవిడ ఇల్లు కదిలితే ఇంట్లో పని చేసేటందుకు ఎవ్వరూ ఉండరు. అందుకే ఆమె కూడా ఇల్లు కదలదు. సాయంత్రాలు మాత్రం వెళ్ళి చూసొస్తూ ఉంటుంది. ఇక శమంతతో పాటు షిఫ్ట్ డ్యూటీల్లో పాల్గొనే భారం ఆదిత్యే తనంతా తానుగా స్వీకరించాడు. అవసరమైతే సెలవు కూడా పెడుతున్నాడు. 24 గంటలు ఆయన దగ్గర ఎవరో ఒకరుండేలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆ సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి స్నానం చేసి హాస్పిటల్కు బయలుదేరుతూ ఉండగా తను వస్తానని కబురు చేసింది సావిత్రి. ఆమెను కూడా తీసుకుని బయలుదేరాడు. బలరామయ్య గారి దగ్గర 1 గంట సేపు కూర్చుని మరి వెళ్తానంటూ లేచాడు. నువ్వు కూడా వెళ్ళి స్నానం భోజనం చేసిరా, నేను ఇక్కడే ఉంటాను అందాక అంటూ శమంతను కూడా లేవదీసింది సావిత్రి. ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. ఆటో స్టాండ్కు నడవసాగారు. శమంతను చూస్తే ఆదిత్యకు జాలేసింది. గత వారం రోజులుగా సరైన తిండి నిద్ర లేక కళ్ళు పీక్కుపోయి ముఖం నీరసించింది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళి వంట చేయాలి కాబోలు సానుభూతిగా అన్నాడు. అవసరం లేదు, పిన్ని చేసే ఉంచిందిట అందామే. అయితే వెళ్ళగానే భోంచేయటం, వెంటనే పరుగుల మీద తిరిగి రావటం అన్నమాట. అబ్బా, బోరు కొట్టడం లేదు మీకు అన్నాడు. తాలెత్తి ఒకసారి అతని వైపు చూసి తలదించుకుంది శమంత. ఆ లిప్త పాటులోనూ ఆ కళ్ళలోని ఆర్తిని గుర్తించాడు ఆదిత్య. అతని హృదయం సానుభూతితో ద్రవించింది. అలా పార్కులోకి వెళ్ళి కూర్చుందాం పదండి, ఓ అరగంట సేపైనా విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. అభ్యంతర పెట్టలేదు శమంత. ఇద్దరూ మూలగా నడిచి ఓ చోట కూర్చున్నారు. మరీ ఓవర్ బర్డెన్ అయిపోయారు మీరు జాలిగా అన్నాడు. మా నాన్నగారికి నేను సేవ చేయటంలో బర్డెనే ఉందండి అంది. మీ నాన్నకు మీరు చేయటం బర్డెన్ కాదు, మీరొక్కరే చేయాల్సి రావటం బర్డెన్. కనీసం మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుందుకు మరొక అన్నయ్య ఉన్నా బాగుండేది అన్నాడు. ఆ మాట నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, కానీ ఆ అదృష్టము అందరికీ ఉండదు నిస్పృహగా అంది శమంత. ఒక్క మాట అంటాను, కోపం తెచ్చుకోరుగా. కొద్దిసేపు ఆగి నెమ్మదిగా అన్నాడు. మీరు పెళ్ళెందుకు చేసుకోకూడదు? అదే మీ నాన్నగారికి పెద్ద మనోవ్యాధి అయిపోయింది కదా. మీకు వివాహం జరిగితే ఆయనకు సగం రిలీఫ్ దొరుకుతుంది. పెళ్ళ పేలవంగా నవ్వింది శమంత. చూశారుగా మా మామయ్య విషయం. అతన్ని చేసుకుని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నాన్నగారికి మందులు కాదు కదా, తిండికి కూడా పైసా ఉండేది కాదు. కనీసం ఈ మాత్రం సాయం చేయటానికి నేను ఉండేదాన్ని కాదు. మామయ్య కాదు, ఎవరైనా అంతే కదా. ఏ యువకుడు మాత్రం అంతకన్నా భిన్నంగా ప్రవర్తించగలడు? కట్నాలు వదులుకోగలరా, సుఖాలు వదులుకోగలరా? మరి వాళ్ళ కోసం నేను మా నాన్నని వదులుకోగలనా? అందుకే పెళ్ళిని వదులుకోవటమే తేలిక అనిపిస్తోంది అంది. పర్మనెంట్గా వదిలేసుకోగలరా? వ్యంగ్యంగా అడిగాడు. ఏమో, అది ఇప్పుడే చెప్పలేను.
మీరేదో మీ నాన్నగారికి మేలు చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ చేజేతులు ఆయనకు కీడే చేస్తున్నారనే విషయం గుర్తించడం లేదు సమంత తీవ్రంగా అన్నాడు. ఏ కన్న తండ్రి తన కూతురు పెళ్లి మానుకుని తనను పోషిస్తూ ఉండిపోవాలనుకోడు. అలా చేస్తూ ఉంటే హర్షించడు. ఎవరైనా అలా కోరుకున్న పక్షంలో అతడు నిజమైన తండ్రి కాదు. అయినా ఆ విధంగా చేయటం మీ సమస్యకు పరిష్కారము కాదు. సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కార మార్గం అన్వేషించడం వివేకం, కానీ సమస్య నుండి దూరంగా పారిపోవటం కాదు. మనం పరిగెత్తే కొద్దీ సమస్యలు మనల్ని నీడల్లా వెంటాడతాయి తప్ప దూరంగా తొలగిపోవు అన్నాడు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుకులాట అనవసరం ఆదిత్య గారు. అలాంటి సమస్యలని కాలమే పరిష్కరిస్తుంది. అలాంటి సమస్యే నాదీను. మా కుటుంబానికి మరొక ఆలంబన దొరికే రోజంటూ ఎప్పటికైనా రాకపోదుగా. అప్పటి వరకు నేను ఇలాగే ఉండిపోతాను. ఆనాటికి జీవన సమరంలో నేను ఇంకా అలసిపోక ఆదర్శాలంటూ మిగిల్చుకోగలిగితే, వాటికి తగిన వ్యక్తి దొరికితే వివాహం చేసుకోవచ్చు. లేదా అప్పటికే అలసిపోయి ఆదర్శాలన్నీ ఆవిరిగా మారి గాలిలో కలిసిపోయి వివాహంతోనూ జీవితంతోనూ రాజీ పడిపోవాల్సి వస్తే అందుకు తగ్గ వరులు వందల సంఖ్యలో లభిస్తారు. కనీసం రెండో పెళ్లి వాళ్ళైనా. మరి మాట్లాడలేక ఆపేసింది సమంత. ఆమె మనసులో మరుగుతున్న లావాన్ని ఆదిత్య తన మాటలతో కదిపి వెలికి తీయటం ఆమెలో విపరీత సంచలనాన్ని కలగచేసింది. కింకర్తవ్య విమూఢత, అసహాయత, మాట సహాయమైనా చేయని తన వాళ్ళు కృంగదీసి పరీక్షిస్తున్న పరిస్థితులు. వీటన్నింటి మధ్య ఆదిత్య మాటలు చల్లగాలిలా తగిలి ఆమెలో కరడుగట్టిన మేఘాలను కరిగించాయి. ఆ పరిస్థితుల్లో ఆమెను చూస్తున్న ఆదిత్యకు తనను తాను నిగ్రహించుకోవటం కూడా సాధ్యం కాలేదు. బాధపడకు సేము, నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పి దగ్గరకు తీసుకోవాలనిపించింది. కానీ సమయం కాదు, తొందరపడకూడదు. నెమ్మదిగా గొంతు విప్పి సానుభూతిగా అన్నాడు. మీరు అనవసరంగా అల్పమైన సమస్యలను భూతద్దంలో నుంచి చూసి కంగారు పడి మనసు చెడగొట్టుకుంటున్నారు. వయసుకు మించిన బాధ్యతలు నెత్తిన పడ్డ క్షణాన ఏ మనిషైనా అంతే. కానీ అంత మాత్రానే మీరింతగా అధైర్యపడిపోయి ఆదర్శాలను కూడా వదులుకోవలసి వస్తుందేమోననటం విచారకరం. ఆదర్శాలను వదులుకోవటం ఆత్మహత్యా సదృశ్యం సమంత. అంతకన్నా దిక్కులేని నేను మరేం చేయగలను చెప్పండి, రోషంగా అంది. లోకం గొడ్డుపోలేదు సమంత. ఇంకా మానవత్వం ఉన్న మనుషులు మన చుట్టూ ఉన్నారు. మీరు ముందుగానే అపోహపడి ఊహాగానాలు చేసి మీతో ఏకీభవించగల ఆదర్శాలున్న యువకులు ప్రపంచంలో లేరేమోనని భావించి వివాహమే చేసుకోకూడదని నిర్ణయాలు తీసుకుని అదే మీ నాన్నగారికి మీరు చేయగల సహాయం అనుకుంటూ మరింత ద్రోహం చేస్తున్నారు. స్థిమితంగా ఆలోచించండి, మీ సమస్యకు పరిష్కారం లభ్యమవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారికి మందుల కన్నా ముఖ్యం మనశ్శాంతి. ప్రస్తుత పరిస్థితుల్లో అది మీ వివాహం వల్లనే లభ్యమవుతుంది. మీకున్న పరిధిలోనే మీ ఆదర్శాలతో ఏకీభవించగల వ్యక్తి కోసం వెతకండి. అందరిలా స్వార్థం మూర్తీభవించనివాడు, ఆత్మగౌరవం కలిగి కట్నం పేరిట మిమ్మల్ని దోచుకునే ఉద్దేశం లేనివాడు, సగటు యువకులలా వివాహం కాగానే నా భార్య నాది, ఆమె నా ఇంటికి వచ్చి నా కుటుంబంలోని వాళ్ళందరికీ సేవలు చేయాలని భావించటమే కాక ఆమె నా భార్య కావటంతో 2 కుటుంబాలు ఒక్కటయ్యాయి కనుక ఆమె కుటుంబం సుఖ సౌఖ్యాలు కష్టనష్టాలు కూడా నావే, ఒకరికొకరు మంచి చెడ్డలు చూసుకుంటూ సహజీవనం సాగించాల్సి ఉంటుందన్న సత్యాన్ని గుర్తించినవాడు, వీటన్నింటితో పాటు మీ అభిప్రాయాలకు వ్యక్తిత్వానికి విలువనిచ్చి గౌరవించేవాడు. అలాంటి యువకుడి కోసం వెతకండి. అటువంటి అల్లుడు దొరికిన నాడు మీ నాన్నగారికి ఎదిగిన కొడుకు లేని కొరత తీరుతుంది, కొండంత మనశ్శాంతి లభిస్తుంది. మీరు ఒక్కరుగా భరిస్తున్న మనసుకు మించిన బాధ్యతలని కష్టసుఖాలని జీవిత భాగస్వామితో పంచుకొని బరువు తీంచుకోగలుగుతారు. ఆశ మనల్ని నడిపే దీపిక సమంత. అదే మీరు ఆలంబనగా చేసుకోండి. దాన్ని ఆర్పుకున్న నాడు అంతటా అంధకారమే. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఆదిత్య మాటలు వింటూనే సమంతకు నవ్యోత్సాహం కలిగింది. ఆ మాటల్లో ఆమెకు కనపడని కొత్త అర్థాలు నూతనోత్సాహాన్ని కలగచేశాయి. చాలా చాలా థ్యాంక్స్ ఆదిత్య బాబు. మీ అమూల్యమైన సలహాకు మనఃపూర్వక కృతజ్ఞతలు. మీరన్న విషయాన్ని ఆలోచిస్తూ ఆశాదీపంతోనే నా దారి వెతుకుతాను, ఉత్సాహంగా అంది. దట్స్ గుడ్ సమంత. నేను చేసిందేమీ లేదు, పరిస్థితుల్ని మీ ముందు పరిశీలనగా విప్పిపరిచాను అంతే అన్నాడు ఆదిత్య.
ఇక పోదాము, మళ్ళీ పిన్ని ఎదురు చూస్తూ ఉంటుంది అంది టైం చూసిన సమంత. ఇద్దరూ లేచి బయటకు నడిచారు. నెల రోజులు పట్టింది బలరామయ్య గారు కోలుకుని. పర్వాలేదు, డిశ్చార్జ్ కావచ్చు అనిపించేసరికి మరొక 2-3 రోజుల్లో ఇంటికి తీసుకువెళ్ళవచ్చును అనుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం ఆయన దగ్గర కూర్చొని కబుర్లు చెప్తుంది సమంత. అప్పుడే డ్యూటీ ముగించుకుని వచ్చాడు ఆదిత్య. ఇక పోదామా అన్నాడు ఆమెను చూసి. అలాగే, ముందుది తీసుకోండి అంటూ మంచానికి వారగా ఉన్న ఫ్లాస్క్ తీసి 2 కప్పుల్లోకి పొగలు కక్కుతున్న కాఫీ సర్దింది. ఆదిత్యకు ఒకటి అందించి తను ఒకటి తీసుకుంది. మౌనంగా సిప్ చేస్తున్న సమంతను చూస్తూ కళ్ళ నీళ్లు నింపుకుని అన్నారు బలరామయ్య గారు. ఎంత చిక్కిపోయావు తల్లి, ఈ నెల రోజుల్లోనూ భూమికలు బయటపడ్డాయి అంటూ. ఏం లేదు నాన్న, నీకు ప్రేమ కొద్దీ అలా అనిపిస్తోంది అంతే అనాలనుకుంది సమంత, కానీ అనలేకపోయింది. వేడివేడి కాఫీ 4 గుక్కలు మెంగగానే కడుపులో భగ్గున మండినట్లయింది ఆమెకు. అబ్బా అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టేసి కడుపు మీద చెయ్యి వేసి రాచుకుంటూ గోడకు చారగల పడిపోయింది. ఏమైందమ్మా అమ్మాయ్ అంటూ మంచం మీద నుంచి లేవబోయాడు బలరామయ్య. మీరుండండి, నేను చూస్తాను అంటూ ఒక్క ఊదుటిని లేచి ఆమెను పట్టుకుని నర్సును కేకేశాడు. ఇద్దరూ కలిసి ఆమెను డిస్పెన్సరీలకు నడిపించుకుని వెళ్లారు. పరీక్ష చేశాక ఆమెను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నాడు ఆదిత్య. ఈ మధ్య 5-6 నెలలుగా ఆమెకు ఇలానే ఉంటుంది. తరచుగా వేడివేడి పదార్థాలు తిన్నా, కారం అతిగా పడినా కడుపులో మంట వస్తుంది. వేడి చేయటం వల్ల అలా అవుతోంది లెమ్మని సర్దుకుంటోంది సమంత. నెల రోజులుగా వేళకు తిండి లేక, ఉన్న పూటైనా సరైన కూరలు లేక, ఏ పచ్చడో ఏదో ఒకటి వేసుకు తింటున్న ఆమెకు కడుపులో రోజు మంటగానే ఉంటుంది. అయినా మొండిగా ఊరుకుంటోంది. రేపు ఉదయం ఎక్స్రే తీద్దాం, పొద్దున 8 గంటలకల్లా ఆహారం ఏమి పుచ్చుకోకుండా రండి అన్నాడు ఆదిత్య. ఎక్స్రేనా, ఎందుకు కంగారుగా అడిగింది. ఏం భయం లేదు, కేవలం ఏ భయం లేదని తేల్చుకునేందుకే అన్నాడు ఆదిత్య. పదండి, మీ నాన్నగారితో చెప్పి వెళ్దాం అన్నాడు. ఒక్క మాట, ఈ విషయం నాన్నగారితో చెప్పకండి, కంగారు పడతారు. కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పండి అంది. మర్నాడు ఉదయం తండ్రిని చూడటానికి వచ్చినట్లే వచ్చి ఎక్స్రే తీయించుకుంది. 3వ నాటి సాయంత్రం బలరామయ్య ఇంటికి తిరిగి వచ్చేశాడు. హృదయం మీద నుంచి పెద్ద బరువేదో దిగిపోయినట్లుగా ఊపిరి పీల్చుకుంది సమంత. కానీ ఆ సంతోషం మర్నాడే ఆవిరైపోయింది ఆదిత్య చెప్పిన మాట వినటంతో. ఎక్స్రేలో చూసిన విషయంతో ఆదిత్యకు కూడా గుండె నీరైంది. ఒకదాని తర్వాత ఒకటిగా కష్టాలు భరిస్తూ ఉండటమే తప్ప 4 రోజుల పాటైనా సుఖపడే యోగం లేదా ఈమెకు అనుకున్నాడు బాధగా. అసలు ఆమెకి చెప్పొద్దని అనుకున్నాడు, కానీ ఆమెకు చెప్పకుండా ట్రీట్మెంట్ జరిగేది ఎలా? కనుక చెప్పక తప్పలేదు. అయితే ట్యూమర్ అని స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడుగా వివరించాడు. మీకు కడుపులో చిన్న కురుపులాగా అయింది సమంత, అయినా భయపడవలసిందేమీ లేదు. చాలా ప్రారంభ దశలోనే ఉంది. కనుక ఆహార నియమాలను కాస్త జాగ్రత్తగా పాటిస్తూ మందులు శ్రద్ధగా తీసుకుంటే అతి తేలిగ్గా తగ్గిపోతుంది. నేనున్నాను, రోజు పరీక్షిస్తూ మీకు తిరిగి మామూలు ఆరోగ్యం వచ్చేసేలా చూసేందుకు. ఏమాత్రం భయపడకండి. అయితే ఈ విషయం మీ నాన్నగారికి, పిన్నికి తెలియనివ్వకండి. అసలు ఎవరికి చెప్పొద్దు. మీ పిన్నికి తెలిస్తే అనవసరంగా గొడవ చేస్తుందేమో అన్నాడు. మౌనంగా తాలూపింది సమంత. కానీ ఆమెకు బాగా తెలుసు అతడంత తేలిగ్గా చెప్పిన ఆ మాటల్ని ఆచరించడం ఎంత కష్టమో. మందులకి మాకులకి తండ్రితో పాటు తనకు డబ్బు కావాలంటే అతి కష్టం. పిన్నికి తెలియకుండా ఆహార విషయంలో నియమాలు పాటించగలగటం దాదాపు అసాధ్యం. కానీ ఏం చెయ్యాలి? నిస్సహాయంగా కన్నీళ్లు కార్చడం తప్ప మరేం చేయలేకపోయింది. బలరామయ్య గారికి మందులు తెస్తూ సమంత కూడా తీసుకొచ్చేవాడు ఆదిత్య. రహస్యంగా ఆమెకు చెప్పాడు, ఇవి మీరు వాడాల్సినవి అని. మొత్తం ఎంతైంది బిల్లు అడిగింది. మీకు ఆ వివరాలన్నీ ఎందుకు చెప్పండి, చెప్పినట్లు వాడండి చాలు, మీకు పుణ్యం ఉంటుంది నవ్వుతూ అన్నాడు. కానీ అతడి మాటలు ఆమెను సంతృప్తి పరచలేదు. సీరియస్గా అంది. చూడండి ఆదిత్యబాబు, ఉత్తిన ఇంతలా మీకు రుణపడిపోవటానికి మీరు మాకేమవుతారు? సహాయం చేయటానికైనా ఓ హద్దు ఉండాలి. ఇప్పటికే మా నాన్నగారి విషయంలో మీ చేత ఎంత సహాయమైనా పొందక తప్పటం లేదు. ఇంకా నాకు కూడా ఇలా మందులవి తెచ్చి మమ్మల్ని మరింత రుణగ్రస్తుల్ని చేయకండి. దయచేసి వాటికి ఎంత పే చేయాలో చెప్పండి, లేదా వాటిని తీసుకువెళ్ళిపోండి. అలా కాక మీరు బలవంతాన ఉంచేసినా నేను వాడను అంది. చిన్నపోయింది అతడి ముఖం. బాణం తగిలిన పక్షిలా విలవిల్లాడింది హృదయం. క్షమించండి సమంత, హద్దు మీరు ప్రవర్తించారని గ్రహించలేదు.
ఇన్నాళ్లుగా ఏర్పడ్డ చనువు ఆత్మీయతల కొద్దీ మీ ఆరోగ్యం చెడితే అది మీ నాన్నగారికి పరోక్షంగా పెద్ద దెబ్బేనన్న భావంతో ఇవన్నీ తెచ్చాను. కేవలం ఒక డాక్టర్గా మాత్రం ఉండేటట్లయితే ఇంతగా పాకులాడవలసిన అవసరం నాకు లేదు. అంతకు మించిన బంధం ఏదో మీ కుటుంబంతో ఏర్పడబట్టే మీకు ఇవన్నీ తెచ్చి ఇవ్వగలుగుతున్నాను. ఇవైనా శాంపుల్స్గా వచ్చినవే తప్ప డబ్బుతో కొన్నవేమీ కాదు. అయినా మీరు నా స్థానాన్ని బాగా చెప్పారు. ఈ ఒక్కసారికి వీటిని తీసుకోండి, మరోసారి ఇలా తేను. మీరన్నట్లు నేను మీకేమీ కాను, రక్త సంబంధం లేదు కనుక. కానీ మీరు అంత మాట అనే ముందు రక్త బాంధవ్యం లేనంత మాత్రాన ఇరువురు మనుషుల మధ్య మరే బాంధవ్యము మమతానుబంధము మొలకెత్తడానికి అవకాశం లేదా అన్న విషయం ఆలోచించి ఉండాల్సింది. మ్లానంగానే లేచిపోయాడు. నిర్ఘాంతపడి అలాగే కూర్చుండిపోయింది సమంత. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.